ఖైరతాబాద్ బడా గణేష్ అయితే మాత్రం 69 అడుగుల ఎత్తు మేర విశ్వశాంత మహాశక్తి గణపతికి అయితే మాత్రం ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ వేలాది మంది అంటే దాదాపు లక్షలాది మంది కూడా వస్తున్నారు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ భక్తురాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి మేడం? నా పేరు పూజ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? మేము ఎవ్రీ ఇయర్ నుంచి వస్తున్నాం ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి. సో ఈ ఇయర్ నిన్ననే వద్దాం అనుకున్నాం, చాలా రష్ ఉంటుంది కదా అనుకొని రాలేదు. ఎవ్రీ ఇయర్ ఈ 11 days ఒక పాజిటివ్ వైబ్స్, ఖైరతాబాద్ గణేష్ అంతనే ఒక పాజిటివ్ వైబ్స్, గుడ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు అసలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఖైరతాబాద్ గణేష్ని చూస్తామా అని అనిపిస్తుంది. యాక్చువల్గా మాది ఖమ్మం, ఖైరతాబాద్ గణేష్ని చూడడం కోసమే ఇక్కడికి వచ్చామన్నమాట. 11 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి 11 రోజుల పాటు ఏడే స్టే చేస్తారా, ఇల్లు వస్తాం? ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి అక్కడ ఉండి ఎవ్రీడే అంటే 2 days ఒకసారి అలా వస్తాం. కానీ ఆల్రెడీ లాస్ట్ డే అయితే మిస్ కాము, ఎందుకంటే నిమజ్జనం రోజు కంపల్సరీ. అంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ లక్షలాది మంది వస్తుంటారు కదా, అంటే ఎట్లా ఉంటుంది మీకు? ప్రతి సంవత్సరం కొత్త అనుభూతిని కలిగిస్తుంది అంటారా? అవును, లాస్ట్ ఇయర్ యాక్చువల్గా మా మమ్మీకి బాగుండకపోయేది, నేను మొక్కుకున్నా, అది తీరింది. సో ఫుల్ ఎక్సైట్మెంట్తో ఈరోజు వచ్చా చూడ్డానికి. చూశారు కదా, అంటే ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది, అంటే లాస్ట్ ఇయర్ 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శనమిచ్చుకున్నారు. ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుందని కూడా, అంటే భక్తుల సంఖ్య పెరుగుతుందని కూడా ఇప్పటికే సిపి ఆనంద్ కొంతసేపటి క్రితమే వెల్లడించారు. ఈ నేపథ్యంలో అంటే 69 అడుగుల మేర విశ్వశాంత మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం భక్తులకు దర్శనమిస్తున్నాడు. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే 69 అడుగుల మేర భారీ గణనాథుడు కొలువు తీరై ఉన్నాడు. నిన్నటి నుంచి అంటే వినాయక చవితి రోజు నుంచి కూడా, అంటే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే మాత్రం మొదటిగా పూజ చేసి గణేష్ విగ్రహాన్ని అయితే స్టార్ట్ చేశారు. నిన్నటి నుంచి కూడా అంటే దాదాపు మొదటి రోజు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దాదాపు 80,000కు పైగా భక్తులు దర్శించుకున్నారు. రెండవ రోజు కూడా అంటే రోజు రోజుకి క్రౌడ్ అయితే పెరుగుతుంది. అదేవిధంగా అంటే ఖైరతాబాద్ గణనాథుడికి ప్రతి సంవత్సరం తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా 69 అడుగుల మేర విశ్వశాంత మహాశక్తి గణపతిగా కూడా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రస్తుతం మనం ఇక్కడ ఖైరతాబాద్ బడా గణనాథుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ వేలాది మంది భక్తులు అయితే దర్శించుకుంటున్నారు. మనం క్యూ లైన్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీ గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడ వేలాది మందిగా భక్తులు అయితే కొలువు తీరై ఉన్నారు. అదేవిధంగా అంటే ఖైరతాబాద్ బడా గణేష్ అంటే ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భక్తులు లక్షలాది మందిగా కూడా దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూసుకున్నట్లయితే చిన్న బిడ్డని సైతం అంటే క్యూ లైన్లో నుంచొని మరి ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి వచ్చినట్టున్నారు. అంటే నెలల పాపని కూడా తీసుకుని ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకోవడానికి రానుండటంతో భక్తులకు అంటే ఎటువంటి శ్రద్ధ ఉంది అనేది మాత్రం మనకి ఈ విషయంలో తెలుస్తుంది. అలాగే రోజు రోజుకి క్రౌడ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చిన్నపిల్లలతో పాటు మరోవైపు చూసుకున్నట్లయితే పోలీసు విభాగం వారు కూడా ప్రత్యేకంగా సెక్యూరిటీని అంటే దాదాపు 11,000 మందిని సెక్యూరిటీని కూడా ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ నిర్వహణకు అయితే మాత్రం ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. అంటే క్యూ లైన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తొక్కిసలాటలు జరగకుండా కూడా ఇక్కడ ఖైరతాబాద్ బడా గణనాథుడి వద్ద అయితే మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పాలి. అదేవిధంగా అంటే దాదాపు 9 రోజుల పాటు అంటే 9 రోజులు 11 రోజుల పాటు ఈ ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం భక్తులకు దర్శనమివ్వనున్నాడు. తర్వాత రోజు అంటే నిమజ్జనం రోజు ప్రత్యేకంగా కూడా పోలీసు బందోబస్తు భారీ ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే చిన్న పిల్లలను సైతం అంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చిన్నపిల్లలను సైతం ఖైరతాబాద్ బడా గణనాథుడిని దర్శించుకోవడానికి అయితే తీసుకొచ్చినట్టు మనకు విజువల్స్లో తెలుస్తుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే ఖైరతాబాద్ బడా గణనాథుడు ఎదుట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ ఖైరతాబాద్ బడా గణనాథుడు ఎదుటైతే మాత్రం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంటే మొదటి రోజు నుంచి కూడా ఖైరతాబాద్ బడా గణనాథుడికి ప్రత్యేక శోభ సంతరించుకుందని చెప్పాలి. రెండవ రోజు కూడా వేలాది మంది భక్తులు అయితే దర్శించుకుంటున్నారు. అంటే రోజు రోజుకి క్రౌడ్ అయితే పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఈ సంవత్సరం కూడా లాస్ట్ సంవత్సరం 50 లక్షలకు పైగా భక్తులు అయితే దర్శించుకున్నారు. ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కళాకారులు అటువైపు కోలాటాలతో నృత్యాలతో కనువిందు చేస్తున్నారు. అదేవిధంగా అంటే ఖైరతాబాద్ బడా గణనాథుడి ఆశీర్వాదం కోసం అయితే మాత్రం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ బడా గణనాథుడి ఎదుట కోలాటాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణనాథుడికి
ఈ సంవత్సరం 69 అడుగుల మేర విశ్వశాంత మహాశక్తి గణపతిగా మాత్రం ఖైరతాబాద్ బడా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. అంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మందిగా భక్తులు అయితే మాత్రం రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఖైరతాబాద్ బడా గణనాథుడికి అంటే కొంతసేపటి క్రితమే హైదరాబాద్ సిపి ఆనంద్ కూడా ఆ ఖైరతాబాద్ బడా గణేశుని దర్శనం అయితే చేసుకున్నారు. అదేవిధంగా అంటే పోలీసుల నుంచి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నట్లు కూడా ఖైరతాబాద్ బడా గణేష్ వెల్లడించారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించి ప్రస్తుతం మనం ఇక్కడ భక్తులతో పాటు ఉన్నారు. ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకోవడానికి వచ్చారు. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? గచ్చిబౌలి నుంచి వచ్చాము. అంటే ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకోవడానికి వస్తుంటాము. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే దాదాపు 69 అడుగుల మేర విశ్వశాంత మహాశక్తి గణపతిగా కొలువు తీరై ఉన్నాడు కదా, అంటే ఒక విగ్రహాన్ని నిలువుటద్దంగా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకుంటాం, చాలా బాగుంటుంది. అంటే నిమజ్జనం రోజు కూడా వస్తుంటారా మీరు? దర్శనానికి వస్తాం. అలాగే ఇక్కడ ఇంకో భక్తురాలు ఉన్నారు, వారిని కూడా తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ పేరేంటి? లలిత అండి. ఎక్కడి నుంచి వస్తుంటారు? హైటెక్ సిటీ. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ బడా గణనాథుని? లేదు, నేను ఫస్ట్ టైం వచ్చాను, మా ఫ్రెండ్తో కలిసి వచ్చాను. అంటే మొదటిసారిగా దర్శించుకుంటున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? 69 అడుగులు ఆనందంగా ఉంది, చాలా భక్తి పారవశ్యంలో చాలా ఆనందంగా ఉంది చెప్పడానికి. చూశారు కదా, ఇక్కడ ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకోవడానికి భక్తులు ఫ్యామిలీతో సహా వచ్చారు. అంటే దాదాపు చిన్నపిల్లలతో సహా వచ్చారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ పేరేంటి? నా పేరు శ్రీజ అండి. మేము రాంపల్లి నుండి వచ్చాము, ఈసారి ఫస్ట్ వచ్చాము. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఖైరతాబాద్ బడా గణేష్ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం భక్తుల మధ్యలో అయితే కొలువు తీరే ఉంది. ఈ సంవత్సరం మీరు వచ్చారంటున్నారు, అంటే చిన్నపిల్లల్ని సైతం తీసుకొచ్చారంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది దర్శనం అయితే తొందరగా అయింది, రష్ ఏం ఎక్కువ లేరు, సెకండ్ డే కాబట్టి హ్యాపీగా ఉంది. 69 అడుగుల మేర విశ్వశాంత మహాశక్తి గణపతిగా దర్శించుకోవడానికి మాత్రం వేలాదిగా అంటే రోజు రోజుకు కూడా పెరుగుతూ వస్తున్నారు. మొదటి రోజు 80,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. రెండవ రోజు కూడా ఈ భక్తుల తీవ్రత ఎక్కువగా ఉందనే చెప్పాలి. అదేవిధంగా పోలీసు నుంచి సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నట్లు కూడా ఇప్పటికే సిపి ఆనంద్ వెల్లడించారు. దాదాపు అంటే 9 రోజుల పాటు జరగనున్న ఈ ఖైరతాబాద్ బడా గణేశుడు 69 అడుగుల మేర భక్తులకు దర్శనం ఉన్న నేపథ్యంలో రోజు రోజుకి కూడా భక్తుల సంఖ్య పెరుగుతుందని కూడా ఇప్పటికే సిపి ఆనంద్ వెల్లడించారు. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. కార్తీక్తో దేవ వార్త.